హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామ్లా కుకింగ్స్. టేస్ట్ లైక్ వావ్. ఇవాళ మనం చేసిపోయే రెసిపీ క్యారెట్ పచ్చడి అన్నమాట. అది ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ అంటించుకుందాం. బండి కూడా తీద్దాం. పచ్చడి కావాల్సింది క్యారెట్, టమాటా మరి మెత్తగా ఉండదు, ఇలా ఉండాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు, జీలకర్ర, పసుపు, నూనె, ఉప్పు, కొంచెమంత చింతపండు, కొంచెమంత కరివేపాకు. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ కొంచెం నూనెలో ఉడకాలి. చూడండి, ఇప్పుడు ప్లేట్లకు తీసుకుందాం. నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు, ఓకే. ఇప్పుడు బాయిల్ అయింది. ఇప్పుడు ఇది కూడా ప్లేట్లకు తీసేసుకున్నాం క్యారెట్ దాంట్లోకి. నెక్స్ట్ టమాటా వేసుకున్నాం. దానికంటే ముందు ఎప్పుడు కానీ స్లిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్, ఎందుకంటే టమాటా వేస్తున్నాం కాబట్టి. తర్వాత చింతపండు, కరివేపాకు, కొంచెం లైట్గా ఉప్పు, ఒకసారి కలుపుకుందాం. చూడండి, టమాటా కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇది కూడా బౌల్లో తీసేసుకుందాం ప్లేట్లోకి. చూడండి, టమాటా మొత్తం తీసేసిన. యాక్చువల్లీ దీంట్లోనే పోపు చేసుకోవాలి, ఎందుకంటే మనం అన్ని దీంట్లోనే వేసుకున్నాం కాబట్టి టేస్ట్ దీంట్లోనే బాగుంటుంది. ఇంకొంచెం ఆయిల్. ఇప్పుడు ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఇంగు వేసుకోవాలన్నమాట. ఇది వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఎవ్వరు వేయరు, కానీ ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఉప్పు వేద్దాం, చాలు. ఇప్పుడు మిక్సీ పడతాం. చూడండి ఎంత మంచిగా అయింది. ఇది ఇప్పుడు పోపులోకి వేసేసుకుందాం. చూసాం కదా, పచ్చడి అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. ఇది కానీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.